రైట్. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? బాధ్యతలు ఫైనల్గా ఏం చెప్తారు? వైసీపీ ఆల్మోస్ట్ 5 to 6 మెంబర్స్ కూటమి ప్రభుత్వంకి వచ్చేస్తే నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం జనాల్లోకి మళ్ళీ వెళుతున్న ద్వారా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళుతున్న ద్వారా మరి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశం ఉంది. ఏం చెప్తారు మీరు? వైసీపీ ప్రభుత్వానికి ఏం చెప్తారు? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళి పోరాటాలు చేసేదానికంటే ముందు ఆయన అసెంబ్లీకి రమ్మనండి సార్. అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడమని చెప్పండి. వాళ్ళకి 40% ఓట్ షేర్ వచ్చింది అంటున్నారు. 11 మంది గెలిచారు. మరి 11 మంది గెలిచిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళు ఎవరైతే నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ తరపున రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అసెంబ్లీలోకి వచ్చి మొదట మాట్లాడమని చెప్పండి. వాళ్ళని ఎవరన్నా ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళని తిట్టేసి కొట్టేసి వాళ్ళ మీద దాడులకు వెళ్ళిపోయి బూతులు తిట్టేసి అటువంటి సంస్కృతి లేదు కదండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో. మీరు రండి, మాట్లాడండి, ప్రజల సమస్యల మీద మీ గళం వినిపించండి, మీ నియోజకవర్గంలో కావాల్సిన అవసరాల గురించి మీరు చెప్పండి. అవన్నీ మానేసి నేను ప్రజల్లోకి వెళ్ళి ధర్నా చేస్తానంటే చేయమనండి సార్. ఎవరికి భయం లేదు. ఇప్పుడు ప్రజలకు కూడా చాలా అవేర్నెస్ పెరిగిపోయింది ప్రజల్లో కూడా. ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, అలాగే రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంది సార్. ఫస్ట్ థింగ్ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే లా అండ్ ఆర్డర్ బాగుంది. ఈ వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత దాడులు ఇవన్నీ తగ్గినాయి. భూ కబ్జాలు ఎక్కడ పడితే అక్కడ భూ దందాలు, భూ కబ్జాలు ఇవన్నీ తగ్గినాయి. ఎందుకంటే మా జనసేన పార్టీ ఆఫీస్ బయట రోజు జనవాణి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటది. ఎన్ని చూస్తుంటాం సార్, ఎన్ని అర్జీలు వస్తుంటాయంటే వైసీపీ వాళ్ళు చేసిన భూ ఆక్రమణల గురించి సగం 80% అర్జీలు అవే వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా ఎవరి ఆస్తులు, ఎవరి ప్రాణాలు అవన్నీ సేఫ్ గా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ ఫస్ట్ అది హ్యాపీగా ఉన్నారు సార్. అలాగే యాజ్ వెల్ యాజ్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. పోలవరం కానీ, అమరావతి కానీ, ఏదైతే రైల్వే జోన్ రావడం కానీ, మనం 2,08,000 కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం సార్. ఇదే పెద్ద అచీవ్మెంట్ కదా. ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నది వాస్తవం అండి. రైట్. మన వేల్పూరి శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టుగా మన డీజీపీ గారు కూడా ప్రకటన ఇచ్చారు. ద్వారకా తిరుమల గారు రాష్ట్రంలో క్రైమ్ 5% తగ్గింది అని చెప్పేసి, ఇంకా అదే ఎత్తున కూడా క్రైమ్ ని కంట్రోల్ చేయాలి. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ని ఎవరైతే క్రాస్ చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ మనం పెట్టుకున్నటువంటి డిబేట్ ఎవరైతే ఇవాళ పార్టీల్లోకి డంప్ చేస్తున్నారనే వ్యక్తులకి ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి పదవులు ఇవ్వకూడదు. ఎవరు వచ్చినా కూడా మీరు సేవ చేయండి. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు ఎంతో రిస్క్ చేసి ప్రాణాలకు సైతం తెగించి వాళ్ళు పోరాటం చేశారు. ఇవాళ మరి కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళకి పదవులు ఇచ్చామనుకోండి, వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నారు 53 రోజులు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని తీసుకున్నా ఈ 4 సంవత్సరాలు మీరు పార్టీలో పనిచేయండి, ఏది ప్రజలకు సేవ చేయండి అనేటువంటి కండిషన్ మీద తీసుకోవాలి. అదే విధంగా 24 గంటల పార్టీలో పనిచేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ మీరు భూ కబ్జాదారులకో లేదా క్రిమినల్స్ కో లేదా ఇంకా పైరవీకారులకో లేదా ఇంకెవరన్నా ఎర్రచందన స్మగ్లర్స్ కో ఇస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆ పదవిని అర్థం పెట్టుకుని వాళ్ళు అరంచకాలు చేస్తారు. పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ప్రజలు కూడా మీ పట్ల గత ప్రభుత్వం చేస్తున్నట్టుగానే మీరు కూడా చేస్తున్నారు అనేటువంటి చెడ్డ పేరు కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎవరినైనా తీసుకోండి, కానీ వాళ్ళకి ఎవరికే పదవులు ఇవ్వద్దు. కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే కండిషన్ మీద తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఏ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, నేను తప్పు చేస్తున్నాను నా మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన. అంటే మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి కార్యకర్తలను కానీ మహిళలను కానీ మరి కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ మహిళల మీద దాడులు జరిగినా కూడా అన్ని పార్టీలు ఖండించాలి. ఈ మధ్యన ఒక ఆవిడ పసుపులు అయితే మార్మలత గారు అనే బీజేపీ నాయకురాల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా నీచమైనటువంటి భాష వాడితే రాజకీయ పార్టీలు మాట్లాడతలేదు. నేనేమంటున్నా అంటే ఎవరు ఏదో చేసినా కూడా వెంటనే దాని మీద స్పందించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యేనైనా ఎంపీలైనా కానీ తీసుకోకపోతే మహిళలను కించపరుస్తున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మీరు సోషల్ మీడియా వేదిక దాడి చేయండి, నేను ఉన్నానని చెప్తున్నారు.
అలాంటి వాళ్ళు ఎవరు సైకోలు పని చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా ముందుకెళ్ళేటట్టుగా ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ మన ప్రాంతాల భేదాలలో పెట్టుకుని మీరు ముద్దాయిలను కానీ క్రిమినల్స్ కానీ ఆ మైండ్ సెట్స్ చూస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఆదినారాయణ గారు కంక్లూడ్ చేయండి సార్. ఎవరైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ బీజేపీ ఉమ్మడి ఈ పార్టీలలోకి వచ్చేవారు ఎవరైనా సరే గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేశారో వాటన్నిటికీ కూడా తప్పకుండా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా మరి కూటమి ప్రభుత్వం అయినా కూడా వారు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే గతంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా నరక యాతన అనుభవించినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా చాలా మంది బాధపడుతున్నారు. కష్టపడి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇటు ప్రజల కోసం కష్టపడే ఏకైక పార్టీ తెలుగుదేశం, ఇటు ఇప్పుడున్నటువంటి ఉమ్మడి పార్టీలు. మనం చూసాం 5 సంవత్సరాల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త బయటికి రావాలన్నా కూడా రోడ్డుపై కనీసం కండవా వేసుకొని కనపడినా కూడా కేసులు పెట్టడం జరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షానికి ప్రత్యేకమైనటువంటి హోదా ఉండేది, ప్రతిపక్షానికి ఒక విలువ ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే రోప్ పార్టీ ఇచ్చారు. రోప్ పార్టీ ఇచ్చి ప్రజల్లో తిరుగుతుంటే ఆయన్ని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు. అదే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే కుప్పంలో ప్రారంభమైనటువంటి పాదయాత్రని అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. మైకులు బీక్కున్నారు, స్టూళ్లు బీక్కున్నారు, వెళ్లే వెహికల్స్ అన్ని కూడా ఆదినారాయణ గారు అవన్నీ సరిగ్గా చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఒక తీర్పు ఇచ్చారు. మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే మీరు సెక్యూరిటీ సరిగ్గా కల్పిస్తారా? అసలే మాకు సెక్యూరిటీ తీసేశారంటున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించారని చెప్తున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి పార్టీలు అన్ని కూడా ప్రతిపక్షంకు ఏదైతే ఇప్పుడు హోదా ఇస్తున్నారో తప్పకుండా కూడా హోదా ఇస్తారు. ఎన్ని సీట్లు వచ్చాయండి? ప్రతిపక్ష హోదా లేదు కదా. ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు. ఈ 11 మందిలో కూడా ఎంతమంది ప్రజల ప్రజల గురించి ఆలోచిస్తున్నారు? గెలిచినప్పటి నుంచి కూడా ఏదైనా ప్రజా పోరాటాలు ఏమైనా చేశారా? ప్రజల కోసం ఏమైనా మాట్లాడుతున్నారా? ఎంతసేపు కక్షలు కారణాలతో కాలం గడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ 6 నెలల్లోనే ఏం చేయగలుగుతుందండి? 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ చేసే అవకాశం అవుతుందా? ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యమవుతుందా? ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమాని కోసం ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు దాదాపు 72 ఏళ్ళు పైబడిన వయసులో కూడా దాదాపు 16 గంటలు పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారైనా, మరి చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ బాబు గారైనా వాళ్ళు పదవులు వచ్చాయని చెప్పి ఇంట్లో కూర్చోలేదే, ప్రజల్లో ఉంటున్నారు. ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఏదన్నా చిన్న మాట మాట్లాడినా కూడా వెంటనే కూడా ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. మనం ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాము. ఇటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎంతో గౌరవం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం చూస్తున్నాం ఎక్కడ కూడా జనసేన పార్టీకి కూడా ఏ ఏరియాలో కూడా ప్రాంతం కానీ ఏరియాలో కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే. మా రాష్ట్రానికి ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు